మాధవ్, ఏంటి మాధవ్ ఈ విషయం బావగారికి ఎందుకు చెప్పావు? మరేం చేయమంటావు భూమి? నేను చెప్తే నువ్వు వింటున్నావా? రాత్రి అంత ఇదిగా చెప్పినా కూడా మళ్ళీ నువ్వు ఇప్పుడు వాడికి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు అంటే ఏమనాలి? నేను ఎందుకు చేస్తున్నానో చెప్పాను. బావగారంటే అర్థం చేసుకునే స్థితిలో లేరు. నీకేమైంది మాధవ్? ఎందుకు ఎందుకు నీ చెల్లెల గురించి నువ్వు ఆలోచించడం లేదు? నాకు నా అన్నయ్య తర్వాత ఎవరైనా విన్నావు కదా అన్నయ్య ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆయనకి నచ్చని పని చేసి దయచేసి మళ్ళీ ఇంటికి దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోకు. ఈసారి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాల్సి వస్తే ఈసారి నీ పక్కన నేను కూడా ఉన్నాను. నువ్వే వెళ్లాల్సి వస్తుంది. ఎవరికి ఎలాంటి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. పద. నేనెక్కడికి వెళ్ళట్లేదు, ఎవరికి ఫోన్లు చేయడం లేదు. బావగారు వద్దని చెప్పారు, నువ్వు వద్దని చెప్పావు కదా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. బావగారు చూస్తే అలా మాట్లాడుతున్నారు, మాధవ్ చూస్తే ఇలా మాట్లాడుతున్నాడు, శౌర్యని చూస్తే చావు తప్ప మరో మార్గం లేదని మాట్లాడుతుంది. ఎవరి మాట వినాలి? ఎవరిని కాపాడుకోవాలి? భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? శౌర్య, శౌర్య! రే రే రే, నీ కోసం వేరే అమ్మాయి ఎక్కడో ఒక చోట ఉండుంటుందిరా. రేయ్ రేయ్ రేయ్, ఏమన్నావు? ఏమన్నావు? శౌర్య నాదే, నా కోసమే పుట్టింది. రేయ్ రేయ్, ఒక్క నిమిషం రా. రే, ఏంట్రా ఈ గెటప్? కాసేపట్లో శౌర్య మెళ్ళో తాలి కట్టబోతున్నాను కదరా, అందుకే ఈ గెటప్. రే, నీకేమైనా పిచ్చి పట్టిందారా? 1 అవర్లో అక్కడ పెళ్ళి, ఇక్కడ చూస్తే తలుపు లాక్ అయి ఉంది. రేయ్, నా మీద నాకు నమ్మకం ఉంది, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. శౌర్య మెళ్ళో నేనే తాలి కడతాను. నా కోసం శౌర్య అక్కడ వెయిట్ చేస్తుందిరా. రే, చెప్పేదిండ్రా. రే, డోర్ ఓపెన్ అయిందిరా, పద పదరా. వాట్? ఏ హాస్పిటల్? ఇప్పుడే వస్తున్నాను. రే, మా చెల్లికి యాక్సిడెంట్ అయిందిరా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. భూమి గారేంటి నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఇప్పుడు అందరూ ముందు ఫోన్ లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ తీయకుండా ఇప్పుడు చేస్తున్నాడేంటి? భూమి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను మాధవ్. అవసరం లేదు, లోపలికి పద. ఫోన్ ఎవరు? అదా, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, ఒక్కసారి మాట్లాడేసి వస్తాను. అక్కడ అన్ని పనులు పెట్టుకుని ఫ్రెండ్ తో మాట్లాడడం ఏంటి? తర్వాత మాట్లాడచ్చు, పద. మాధవ్, రా భూమి. మాధవ్, అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. అదిగో పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురమ్మంటున్నారుగా, నేను వెళ్ళి అరవింద్ని తీసుకొస్తాను. రే మాధవ, అక్కడేం చేస్తున్నారా? ఇట్రా. భూమి గారేమో చాలాసార్లు కాల్ చేశారు, ఇప్పుడు నేను చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఇలా ఫోన్ చేస్తుంటే సరిపోదు, మండపానికి వెళ్ళాలి. అరవింద్,
అదేంటి అరవింద్ లేడు? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆమ్, అరవింద్ అక్క ఒక 5 minutes అక్క, రెడీ అవుతున్నాను, వచ్చేస్తాను. సరే త్వరగా వచ్చేసేయ్, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. బీపీ కోసం ఎన్ని టాబ్లెట్స్ వాడతారా? ఇవి రెగ్యులర్గా వాడే టాబ్లెట్స్ లా కనిపించట్లేదే. చూస్తుంటే ఏదో పెద్ద డిసీజ్కి వాడే టాబ్లెట్స్ లా కనిపిస్తున్నాయి. అసలు ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? చూద్దాం.